నేనేమంటున్నానే 90 రోజుల లిమిటేషన్ అనేది చాలా ఎక్కువ. నువ్వు ఈరోజు ఛానల్ స్టార్ట్ చేస్తున్నావు, ఎందుకంటే ముందే 1 వీక్ ముందు ప్రాసెస్ స్టార్ట్ చేస్తావు కదా. నీకు ప్రభుత్వం పరంగా 90 రోజుల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు రిజిస్టర్ కాలేదు, రేపు ఏమంటావు? నువ్వు 91st డే వచ్చి నా దరఖాస్తు పెండింగ్ ఉంది ప్రభుత్వం దగ్గర, నాకు రిజిస్ట్రేషన్ రాలేదు అంటావు. దెన్ హూ షుడ్ బి బ్లేమ్డ్? నువ్వే బాధ్యత తీసుకోవాలి. అందుకని అన్ని లైసెన్సులు వచ్చిన తర్వాతనే నీకు 90 days అనేది చాలా ఎక్కువ పీరియడ్ అన్నారు. మన కొత్త చట్టం ఒకటి అమెండ్మెంట్ ఒకటి ప్రపోజల్ చేసింది భారత ప్రభుత్వం, చూసుంటారు మీరు. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా 1 నెల రోజుల లోపల ఉంటే చాలని చెప్పింది ఉద్యోగం పోయేందుకు. మరి మీకు 90 రోజులు ఇచ్చినాం కదనే. ఇంకా అంబిగ్విటీ అంటూ ఏం లేదన్నా. అంబిగ్విటీ సాధ్యమైనంత ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది ఇచ్చిండ్రు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పెట్టే కంటే ముందు, లాంచ్ చేసే కంటే ముందే లైసెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తే, లేదా గవర్నమెంట్ తోటి తీసుకోవాల్సిన నిబంధనలన్నీ ఫిల్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ నేను మళ్ళీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసినప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడుతుంటాను. ఎవరెవరు అడుగుతుంది? ఏం మాట్లాడారు? ఒకరు కంప్లైంట్ ఇచ్చిరా ఇలా? అన్న నువ్వు కంప్లైంట్ ఇచ్చినావా అంటున్నా. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, ముఖ్యమంత్రి గారు అట్లా తిట్టిర్రు, తెల్లారి నేను ఏం చేయాలి? మీరే కంప్లైంట్ ఇచ్చేదానికి ధైర్యం లేకపోతే ఎట్లా? కంప్లైంట్ ఇచ్చిండు, పోలీసు వాడు చేయడన్నా, ఆయన ముఖ్యమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, అంతేనా? చేయలేదు, రిజిస్టర్ పోస్ట్ పంపు. చట్టం ఏం చెప్తుందంటే, నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, ఎఫ్ఐఆర్ చేయడానికి పోలీసు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు, తెలిసో తెలియకనో వాళ్ళకి భయపట్టో ఇంకేదో ఉండో వాళ్ళు కేసు చేస్తలేరు. నెక్స్ట్ మన ముందున్న మార్గం ఏంది? సిఐ గారి దగ్గరకు ఎస్ఐ గారి దగ్గరకు పోతాం, కలుస్తాం, దరఖాస్తు ఇస్తాం, తీసుకుంటలేడు. బయటకు వస్తావు, రిజిస్టర్ పోస్ట్లో పంపించేస్తావు. అక్నాలజ్మెంట్ కార్డు వస్తుంది కదా ముట్టినట్టు, దట్ ఈస్ సఫిషియంట్. సిఐకో ఎస్ఐకో లేకపోతే ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే SHO అంటాం మేము, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరుంటే వాళ్ళు తీసుకొని సంతకం పెట్టి ఇస్తారు నీకు. వెయిట్ ఫర్ 1 week కాలేదు, ఆయన పై ఆఫీసర్ DSP దగ్గర కంప్లైంట్, వెయిట్ ఫర్ అనదర్ 1 week కాలేదు. పట్టణంలలో అయితే DCP, ఊర్లలో అయితే SPని కలిసి కంప్లైంట్ ఇవ్వండి, కాలేదు. దెన్ యూ అప్రోచ్ ద కోర్ట్ అండర్ 200 CRPC, కేసు రిజిస్టర్ అవుతుంది. సో ఒక్క యూట్యూబ్ ఛానల్ మిత్రుడు కూడా సీఎం మీద కేసు కనీసం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి ఫైల్ చేసేందుకు ప్రయత్నం చేసిరని కూడా నేను ఎక్కడ వార్త చూడలే. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రయత్నమే చేయకుండా అవుతుందా? మీరు కానిస్తారా? ఎంతమందిని అరెస్ట్ చేశాను? రాత్రి 12ంటికి వచ్చి అరెస్ట్ చేసిన జర్నలిస్టుల పేర్లు చెప్పు, ఎందుకు చేసారో నీకు తెలుసు, నాకు తెలుసు. అది పంచాయతీ. నువ్వు నీ లిమిట్ దాటినప్పుడే నేను పట్టుకుపోతారన్న. పోలీసు వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎట్లా తీసుకుపోతారన్న? ఏడైనా CCTV ఉంది, నీ జేబులో మొబైల్ ఉంది, అదే పెద్ద ఆటం బాంబు. నేనేమంటున్నాను, ముఖ్యమంత్రి ఆయనే, ముఖ్యమంత్రి హోదాలో ఆ మాట మాట్లాడడం అనేది తప్పు. బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ మిత్రులు తప్పు చేస్తున్నారు, సరిదిద్దుకోమని చెప్పు. వాళ్ళే యజమానులు కాబట్టి గిట్లే పిలిచి చెప్పు. లేదా మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళు ప్రతి క్యాబినెట్ తర్వాత బ్రీఫింగ్ చేస్తాడు కదా మనకి. ఉన్నాడు అన్న, ఇక్కడ స్టేట్లో ఉంటాడు కదా, INB మినిస్టర్ ఉంటాడు కదా, ఎవరో ఒకరు ఉంటాడు కదా, ఆ మినిస్టర్కి ఒక ప్రింట్ కంప్లైంట్ తీసుకుపోయి ఇవ్వండి. 100% అట్లా మాట్లాడడం తప్పు. ఎవరిని మాట్లాడినా తప్పు. రఘునందన్ రావు ఇందాక ఏదో మాట్లాడినాడు, అందులో కొన్ని పదాలు కూడా తప్పు ఉండవచ్చు, కానీ ఆ లిమిటేషన్ షుడ్ బి దేర్ అని చెప్పడానికి నేను ఆ ఉదాహరణ చెప్పినప్పుడు చెప్పిన పదాలేవి.